మరి అలాంటప్పుడు ఈ లోపలున్న వాళ్ళకి మన మీద కడుపు మంటో లేక కక్ష ఉంటే తప్ప చేయరు. అలాగే డబ్బు కోసం కూడా చేసే ఛాన్స్ ఉందనుకో. కానీ తనకు నువ్వు చేసిన సాయం మీద కృతజ్ఞత ఉంది కాబట్టి తను కాదు. అందుకే తన పేరు కొట్టేశాను. సార్ పిలిచారంట? నేనెందుకు రమ్మన్నానంటే మర్చిపోయాను. సరే సార్, మళ్ళీ గుర్తొచ్చినప్పుడు పిలవండి, అప్పుడు వస్తాను. సరే నువ్వుండు, నేను ఇంతలో ఆలోచించుకుంటాను. ఓకే సార్. సరే, టీ తాగుతావా? నాకొద్దు సార్, మీరు తాగండి. ఏ, నీకు అలవాట్లేదా? సరే, కాఫీ చెప్పనా? అయ్యో కాదు సార్, ఇప్పుడే లంచ్ అయ్యింది. అదేంటి ఈ టైం వరకు? ఇంత లేట్గా తింటే మీ హెల్త్ ఏమవుతుంది? అకౌంట్ ఒకటి క్లియర్ కాలేదు సార్, అది చూస్తూ లేట్ అయింది. ఎంత వర్క్ ఉన్నా సరే ముందు టైంకి ఫుడ్ తీసుకోండి. తిన్నాక ఏ పనైనా చేయండి. సరే సార్. సరే వెంకటేష్, నువ్వు కూడా వెళ్ళు. గుర్తొస్తే నేనే వస్తాను. అలాగే సార్. సార్, మీరు 2 ఓచర్ల మీద సైన్ చేయాల్సి ఉంది. ఏం వచ్చర్స్? అదే సార్, మొన్న పెట్రోల్కి 3600, మీ ఫ్రెండ్స్ వచ్చినందుకు స్నాక్స్కి 147 రూపాయలు, వాటి తాలూకా ఓచర్స్ మీద సైన్ చేయాల్సి ఉంది. ఏంటి వెంకటేష్, మరి 147 రూపాయలు కూడా వదలవా? గుడ్ వెంకటేష్, ఐ లైక్ యువర్ సిన్సియారిటీ. నాకు అన్నం పెట్టి నీడనిచ్చిన వృక్షం సార్ ఈ అమ్మ హాస్పిటల్. అలాంటి హాస్పిటల్లో నా వల్ల ఎలాంటి చిన్న పొరపాటు కూడా జరగకూడదు సార్. ఓకే, మీ అమ్మగారు ఎలా ఉన్నారు? బాగానే ఉన్నారు సార్. ఇప్పుడు రెగ్యులర్గా ఫిజియోథెరపీ చేస్తున్నాను. అవునా? మరి ఆపరేషన్ ఎక్కడ చేయించారు? కృష్ణప్రసాద్ గారే దగ్గరుండి వాళ్ళ ఫ్రెండ్ రామచంద్రరావు గారితో మాట్లాడి ఆపరేషన్ చేయించారు సార్. సార్ మా అమ్మ పట్ల అంత కేర్ చూపించబట్టే ఈరోజు మా అమ్మ లేచి నడవగలుగుతోంది సార్. ఓకే, ఆల్ గుడ్ అన్నమాట. అవును సార్. సరే వెంకటేష్, వెళ్ళి వర్క్ చూసుకో. ఏదైనా అవసరం ఉంటే కబురు చేస్తాను. ఓకే సార్. వెంకటేష్ కూడా కాదు. మార్నింగ్ నుంచి నీకు ఇదే పనా? అవును, ఇదిగో కష్టపడి మార్నింగ్ నుంచి నేను చేసిన వర్క్. సరే, నాన్న దగ్గరికి వెళ్దాం పద. అలాగే పదండి మిస్టర్ షెర్లాక్ హోమ్స్ గారు. నానా, సరే నువ్వు వెళ్ళు, నేను మళ్ళీ పిలుస్తాను. అలాగే సార్. క్యాంటీన్కి వెళదామా? వెళ్దాం నాన్న, కానీ అంతకంటే ముందు మీతో ఒక విషయం మాట్లాడాలి. దేని గురించి? ఏదైనా సీరియస్ మ్యాటరా? ప్రాబ్లం ఏం లేదు కదా? నాన్న కూల్, ప్రాబ్లం ఏం లేదు, జస్ట్ ఒక చిన్న విషయం అంతే. సరే చెప్పు. నాన్న, మీకు ప్రియాంక ఫోటో ఎవరి దగ్గర నుంచి వచ్చింది? నాకు నిన్న మందాకిని ఫోన్ చేసి ఆ విషయం చెప్పి ఫోటో సెండ్ చేసింది. ఎందుకు ఇప్పుడు ఆ విషయం? ఎందుకని కాదు నాన్న, ఏ ఇన్ఫర్మేషన్ ఏ క్లూ ఇస్తుందో తెలియదు కదా నాన్న. అసలు ఆ ఫోటో ఆవిడ దగ్గరికి ఎలా వచ్చుంటుంది? మీరు ఆ విషయం తనని అడగలేదా నాన్న? తను నాకు కాల్ చేసి విషయం చెప్తున్నప్పుడు ఫోటో ఏంటని కంగారు పడ్డానే తప్ప ఇలా ప్రత్యేకించి ఎవరు పంపించారు ఏంటని ఆ అడావిడిలో అడగలేదు. పోనీ ఇప్పుడైనా అడిగి చూడండి నాన్న. పని కట్టుకుని మరి ఇప్పుడు కాల్ చేసి అడిగితే తనని అనుమానిస్తున్నామని అనుకునే ప్రమాదం ఉంది. బాగుండదు ఇప్పుడు అలా అడగడం. మరి ఇప్పుడు ఆవిడకి ఆ ఫోటో ఎక్కడి నుంచి వచ్చిందని ఎలా తెలుసుకోవడం? ఇదిగో ఇలా షెర్లాక్ హోమ్స్లా అన్నీ రాసుకుంటున్నాడు. చాలా విచిత్రంగా ప్రవర్తిస్తున్నాడు. ప్రియాంక, నాన్న, మనందరికీ వచ్చినట్టే ఆ మృణాలిని గారికి కూడా ఆ ఫోటో వచ్చి ఉంటుంది కదా? అవును. అందుకే నీకు మొన్న ఫోన్ చేసి డబ్బులు ఇచ్చావా అని ఆవిడ స్టైల్లో అడిగినట్టున్నారు. అవునా? అవును. దానికి ప్రియాంక కూడా తన స్టైల్లో ఆన్సర్ చేసిందంట. ఎలా ఆన్సర్ చేసిందో తెలుసా నాన్న? డబ్బులు ఇచ్చాను, అన్నీ నీకు చెప్పి చేయాలా అని ఏదేదో మాట్లాడిందంట. నాకు తెలిసి ఇంత కూల్గా కూడా మాట్లాడుండదు. ఇద్దరి మధ్య గట్టిగానే వాదన జరుగుంటుంది. వాదన పెట్టుకోవడం ఎందుకమ్మా?
ఎంతైనా ఆవిడే మన లాయర్. నాన్న, మీకు ఈ విషయం గురించి నిన్ననే చెప్పి ప్రియాంకను తీసుకొని మృణాలిని గారి దగ్గరికి వెళ్దాం అనుకున్నాను. కానీ వాదం జరిగిన ఒక్కరోజుకే వెళ్ళి ఏం ప్రయోజనం ఉండదని వెళ్ళలేదు. ఎందుకంటే అంత త్వరగా జరిగింది మర్చిపోయే మనస్తత్వం మృణాలి గారికి లేదు. కానీ ఇంకో రోజు ఆవిడకి టైం ఇస్తే కూల్ అవుతుంది కదా అని ఆగాను. ఒకవేళ అప్పటికీ అవ్వకపోతే రేపు మనం అందరం వెళ్ళి తనకి సారీ చెప్పో కూల్ చేసో మాట్లాడాలి. మన కేసు మళ్ళీ ఎలాగూ కోర్టుకు వస్తుంది. మనకు ఆవిడ అవసరం ఉంది నాన్న. అవునరా, నువ్వు చెప్పింది నిజమే. కానీ ఏం చేస్తాం? ఆ మృణాలిని ఒప్పించే ప్రయత్నం చేద్దాం. తప్పదు కదా, అవసరం మనది. మీరనవసరంగా కంగారు పడుతున్నారు. తను ఖచ్చితంగా ఈ కేసు వాదిస్తుంది. మనం వెళ్ళి అడిగితే మొదట కొంచెం నేను మాట్లాడినా దానికి ఇష్టం లేనట్టు పొగరుగా నటిస్తుంది. కానీ తను 100% ఈ కేసుని వాదిస్తుంది. కారణం మనకి హెల్ప్ చేయాలని కాదు, ఆవిడకి కూడా ఆ ఝాన్సీని ఓడించడం అంత ఇంపార్టెంట్, అంతే ప్రెస్టేజ్ ఇష్యూ కూడా. సో తను ఒప్పుకోదు అనిపించినప్పుడు ఈ పాచిక వాడదాం. అంతవరకు మనం భయపడాల్సిన అవసరమే లేదు. ఖచ్చితంగా ఒప్పుకుంటుంది. నన్ను నమ్మండి నాన్నా. నిజమా? ఝాన్సీ పేరు చెప్తే అంత గ్యారంటీగా ఒప్పుకుంటుందా? ఆడవాళ్లకు ఈర్ష్యను మించింది ఏదీ లేదు. అందుకే అంటారు ఆడదానికి ఆడదే శత్రువని. ఓ ఆడదానిగా చెప్తున్నాను, ఈర్ష్య కోసం ఎంతవరకైనా వెళ్తారు. కమలా, త్వరగా రా, టైం అవుతుంది. కమలా, ఇంకెంతసేపు రా. కమలా, రెడీనా? వెళ్దామా? రెడీ అండి. సరే పద, టైం అవుతుంది. అన్నయ్య, ఓ, ఎక్కడికి వెళ్తున్నారు? అదే చెప్పాను కదరా, పిల్లల స్కూల్ డే ఫంక్షన్ అని. మొన్ననే కదా అన్నయ్య వెళ్ళారు. అది పేరెంట్స్ టీచర్స్ మీటింగ్ రా. అవునా? సరే అన్నయ్య, వెళ్ళిరండి. కమలా, వంశీ ఆగు. నా బుక్ ఇవ్వరా? వంశీ. అరే పడతావు. నా బుక్ ఇవ్వరా? అవును, అదేంటన్నయ్య, స్కూల్ డే ఫంక్షన్ అన్నారు, మరి పిల్లలేంటి ఇక్కడే ఉన్నారు? మరి పిల్లలు అవసరం లేదంటరా, పెద్దోళ్ళ మీటింగ్ అంట. అందుకే పిల్లల్ని ఇక్కడ ఉంచుతున్నాం. మేము వచ్చే వరకు జాగ్రత్తగా చూసుకో. వదిన ఎందుకో నవ్వుతుంది? ఏం నవ్వుతుంది? నవ్వట్లేదే. లేదన్నయ్య, వదిన నవ్వును కంట్రోల్ చేసుకోవడం నేను చూశాను. ఏంట్రా నీ గోల? వదిన, నువ్వు నిజం చెప్పు, నువ్వు నవ్వావు కదా? వదిన నవ్విందంటే ఏదో ఉండే ఉంటుంది. రే చంద్ర, ఏమీ లేదు కానీ మమ్మల్ని వదిలేరా. కమలా, పద, రా రా. అన్నయ్య, అక్క ఆగు. ఒరే ఆగరా. వంశీ, ఈరోజు స్కూల్ డే ఫంక్షన్ అంటగా, మరి నువ్వేం చేస్తున్నావు ఇక్కడ వెళ్లకుండా? స్కూల్ డే ఫంక్షనా? అది మొన్నే అయిపోయింది కదా అక్క. మొన్ననే అయిపోయిందా? అమ్మన్నయ్య, స్కూల్ డే ఫంక్షన్ అని చెప్పి వదినతో షికార్కి వెళ్తున్నావా? నువ్వు మామూలుడివి కాదన్నయ్య, చెప్తా, పెద్ద కళాకారుడివే. అవును, నిన్నిప్పుడు వదిలితే అసలు నువ్వు తర్వాత దొరకవు. ఈ అవకాశాన్ని అస్సలు వదులుకోకూడదు, వాడుకోవాలి. అన్నయ్య, అన్నయ్య, రా. రా కమలా, కూర్చో, ఎక్కు. అన్నయ్య,
అనయ్య అనయ్య నేను కూడా ఫంక్షన్కి వస్తా. స్కూల్ డే ఫంక్షన్ ఎలా ఉంటుందో నేను ఇంతవరకు ఎప్పుడూ చూడలేదు. నేను చదువుకునేటప్పుడు నా స్కూల్లో అలాంటివి లేవు. అందుకే నేను కూడా మీతో పాటుగా ఫంక్షన్కి వస్తా. నువ్వెందుకురా? ఏ రాకూడదా? వస్తే ఏమైనా ప్రాబ్లమా ఏంటన్నయ్య? ప్రాబ్లం అంటే పేరెంట్స్ని ఇద్దరిని మాత్రమే రమ్మన్నారా. ఎక్స్ట్రా ఎవరు వచ్చినా అలౌ చేయనన్నారు. సరే అయితే మీరు లోపల నుంచి చూడండి, నేను బయట నుంచే చూస్తా. రేయ్, మేం లోపల నువ్వు బయట ఉంటే నేను చూడలేనురా. అందుకే నెక్స్ట్ టైం ప్రిన్సిపల్ గారితో ముందే మాట్లాడి మా తమ్ముడు కూడా వస్తాడని పర్మిషన్ తీసుకుంటాను. సరేలే, కవర్ చేసింది చాలులే కానీ అబద్ధం చెప్పడం కూడా ఒక ఆర్ట్. అది నీకు రాదులే కానీ ఇదంతా ఎందుకు? మీరు తిరిగి వచ్చేటప్పుడు నాకు ఒకటి కావాలి. ఏంటో చెప్పరా? ఏం కావాలి నీకు? వస్తా నీకోసం బిర్యానీ తీసుకురానా? థ్యాంక్స్ అన్నయ్య. అలాగే దాంతో పాటుగా నాకు ఇంకోటి కూడా కావాలి. సరేరా, తెస్తానులే. ఆ, మొత్తానికి భలే ఫిట్టింగ్ పెట్టావుగా. సర్లే, తప్పుతుందా? తెస్తానులే. ఆ, కమలా కూర్చో. వెళ్ళరండి వదిన. అనయ్య, ఫంక్షన్ ఎంజాయ్ చేయండి, బాగా ఎంజాయ్ చేయండి. ఆహా, నా దగ్గర నీ ఆశాలు. అమ్మయ్యా, వీళ్ళు ఎక్కడికన్నా వెళ్ళని. మన కోసం ఒక బాటిల్ వస్తుంది చాలు. జింగిలాల జింగిలాల జింగిలాలు 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 జింగిలాలు. ఏంటి సార్, ఇవాళ ఇంత జోష్లో ఉన్నారు? ఇంట్లో ఇన్ని అబద్ధాలు చెప్పి ఎక్కడికి తీసుకెళ్తున్నారు? నిన్ను కిడ్నాప్ చేసి తీసుకెళ్తున్నాను. ఏంటి, భయం వేసిందా? భయం ఎందుకు? కిడ్నాప్ చేసి తీసుకెళ్తుంది నా భర్తే కదా. ఎప్పుడూ లేంది మీరు మీ ఆఫీస్ పనులు పక్కన పెట్టి నన్ను పర్సనల్గా ఇలా బయటికి తీసుకెళ్తున్నారు. ఇలా అయినా మీతో కలిసి కాసేపు టైం స్పెండ్ చేస్తే నాకు అంతకంటే సంతోషం ఏముంటుంది? సరే, ఎక్కడికి తీసుకెళ్తున్నానో గెస్ చెయ్. ఎక్కడికైనా కానివ్వండి, అది మాత్రం నాకు ఆనందం కలిగించే చోటుకే తీసుకెళ్తారు. తెలివైన దానివే. అందుకే కదా చేసుకున్నాను. ఎందుకు? నువ్వు చెప్పిన ప్రతిదానికి తలాడిస్తూ ఉంటానా? దాన్ని తలాడించడం అని ఎందుకనాలి? బాధ్యత అనుకోవచ్చు కదా. కమలా, కళ్ళు మూసుకో. ఎందుకు? చెప్పాను కదా కిడ్నాప్ చేస్తున్నాను అని. మీరు కిడ్నాప్ చేస్తుంటే మీరే నా కళ్ళకి గంతలు కట్టాలి కానీ నన్ను కళ్ళు మూసుకోమండమేంటండి? అబ్బా, కిడ్నాప్ కాదు, ఏం కాదు, నీకో సర్ప్రైజ్. అందుకే కళ్ళు మూసుకోమంటున్నాను. ఏమండి, మీరు 100 స్పీడ్లో వెళితే అడగకుండానే భయంతో నేను కళ్ళు మూసుకుంటాను. మీరిలా తాబేల్లా మెల్లగా వెళ్తూ కళ్ళు మూసుకోమంటే ఎలా చెప్పండి? చెప్పింది చేస్తావా లేదా కార్ ఇక్కడే ఆపేయమంటావా? వద్దు, మీరు కారు ఆపొద్దు, మీరు అలగొద్దు. మళ్ళీ మిమ్మల్ని బుజ్జగించలేక నా తల ప్రాణం తోక్కొస్తుంది. ఇప్పుడే కళ్ళు మూసుకుంటాను. దట్స్ గుడ్. కమలా, ఏయ్, నువ్వు చూస్తున్నావు, కళ్ళకి చేతులు అడ్డం పెట్టుకో. ఏంటండి మీరు? కళ్ళకి చేతులు అడ్డం పెట్టుకోమని చెప్పాను కదా. సరే. ఏయ్, నువ్వు మళ్ళీ చూస్తున్నావు. చూడట్లేదు. ఇదిగో, ఈ వేళ్ల మధ్య గ్యాప్ ఉంది చూడు. అబ్బా, గ్యాప్ లేదు, ఏం లేదు. ముందు మీరు ఫాస్ట్గా పోనీయండి, నేను చూడట్లేదు కానీ.
కళ్ళు తెరిచి చూడు కమలా. పద. నా కొడుకు దగ్గరికి నన్ను తీసుకెళ్తారా అని అడిగావు కదా. మనిద్దరం కలిసి గౌతమ్ దగ్గరికి వస్తే వాడు హ్యాపీగా ఫీల్ అవుతాడన్నావు కదా. అందుకే తీసుకొచ్చాను. చాలా థ్యాంక్స్ అండి. పద పద. అమ్మా, గౌతమ్, నాన్న. అమ్మా, గౌతమ్, ఎలా ఉన్నావమ్మా? నేను బానే ఉన్నానురా. కాకపోతే నీ గురించే నా బెంగంతా. నా గురించి ఎందుకమ్మా దిగులు? నాకేమైంది? నేను ఇక్కడ హ్యాపీగానే ఉన్నాను. కాకపోతే నా దిగులు కూడా నీ గురించేనమ్మా. నా గురించి ఆలోచిస్తూ అక్కడ ఉపవాసాలుంటూ అన్నం తినకుండా ఉంటావని ఒక్కటే బాధమ్మా. నాన్నా, అయిపోయాయా మీ తల్లి కొడుకుల ప్రేమ ఆప్యాయతలు? కూర్చోండి నాన్న, కూర్చోమ్మా. ఉమ్. నీకు మీ అమ్ముంటే చాలేమో. తానుంటే ఈ నాన్న కూడా కనిపించడు కదా. అదేంటి నాన్న అలా అంటావు? నాకు అమ్మ ఒకటి, నాన్న ఒకటినా? ఊరికే అన్నానులేరా. ఎలా ఉన్నావు? బాగున్నాను నాన్న. దెబ్బలన్నీ పూర్తిగా తగ్గిపోయినట్టేనా? ఆ, దెబ్బేంటి? అది అదేం లేదమ్మా. ఏం లేదంటావేంట్రా? ఇప్పుడు నాన్న అదే కదా మాట్లాడింది. అంటే అది మొన్న బాత్రూంలో జారి కింద పడ్డాను. కొంచెం చిన్న చిన్న దెబ్బలు తగిలాయి అంతే. మరి ఈ విషయం మీ నాన్నకెలా తెలుసు? అది చెప్పండి, వాడికి దెబ్బ తగిలిందని మీకెలా తెలుసు? ఇందాక ఎంట్రన్స్లో సంతకం చేసేటప్పుడు సెంట్రీ చెప్పాడులే కమలా. 10 రోజులు పైన అవుతుందమ్మా నిన్ను చూసి. అయినా పోయిన వారం ములాఖత్కి ఎందుకు రాలేదు? ఎవరున్నారు నన్ను తీసుకొచ్చేవాళ్ళు? పోనీ నేనే వద్దాం అనుకున్నా కానీ ఇంట్లో పంపిస్తారో లేదో అని అదొక కంగారు. లాస్ట్ టైం నీ దగ్గరకు వచ్చినప్పుడు ఎవరూ రాలేదని బాధపడ్డావు కదా. ఆ విషయమే మీ నాన్నకి చెప్పాను. నా బాధనంతా వెళ్ళగక్కుకున్నాను. అప్పుడు ఏడ్చి నాన్న యాగి చేస్తే ఇదిగో మీ నాన్న ఈ రోజు సర్ప్రైజ్ అని చెప్పి నీ దగ్గరికి తీసుకొచ్చారు. తాతయ్య కూడా వస్తే బాగుండేది. తాతయ్యకి ఇంకా నా మీద కోపం ఉందా? త్వరలో మీ తాతయ్యని కూడా ఒప్పించి తీసుకొస్తాను. అయినా తాతయ్యని ఒప్పించి తీసుకొచ్చేంత వరకు నువ్విక్కడుండడమేంట్రా? త్వరగా ఇంటికొచ్చేసేరా. నువ్వింటికొచ్చేసరికి ఆయనకి నీ మీదున్న కోపమంతా పూర్తిగా తగ్గేలా చేస్తాను. థ్యాంక్స్ అమ్మా. నీ సంతోషమే నాకు కావాలరా. దానికోసం నేను ఏవైనా చేస్తాను, ఎవరినైనా ఎదిరిస్తాను. ఒకసారి మౌనంగా ఉండి ఒక కొడుకుని పోగొట్టుకున్నాను. చాలు, ఇంక ప్రతిసారి మౌనంగా ఉండడం నా వల్ల కాదు. హే కమలా, ఏంటిది? నువ్వు ఇక్కడికి వచ్చింది ఏడ్చి వాడిని బాధ పెట్టడానికా, వాడికి ధైర్యం చెప్పడానికా? నేనేడిస్తే ఏమండి?
మీరున్నారుగా ధైర్యం చెప్పడానికి. మీరు చెప్పండి. చూడు గౌతమ్, నువ్వు ఇంటికి వచ్చేసరికి అన్నీ సెట్ అయిపోతాయి. తాతయ్య గాని బాబాయ్ వాళ్ళు గాని ఎవరో నీది తప్పుందని అనుకోవట్లేదురా. ఎవరికీ నీ మీద కోపం లేదు. ఒకవేళ ఉన్నా కూడా పట్టించుకోకు. కొన్నిసార్లు పరిస్థితులు ప్రాబ్లమ్స్ని తీసుకొస్తాయి, కానీ ప్రతి సమస్య ఓ కొత్త దారిని చూపిస్తుంది. సమ్మెట దెబ్బ పడందే బంగారం కూడా ఆభరణంగా తయారవ్వదు, విలువ పెంచుకోదు. ఒరే గౌతమ్, నువ్వు నీ పని చేసుకుంటూ వెళ్ళు. అదృష్టం నిన్ను వెతుక్కుంటూ వస్తుంది. ధైర్యం చెప్పమన్నావు. ఏదో మోటివేషనల్ స్పీకర్లా కాకపోయినా నాకు తెలిసినంత, నాకు వచ్చినంత చెప్పాను. మళ్ళీ ఇంటికెళ్ళాక నువ్వు అది చెప్పలేదు, ఇది చెప్పలేదు అనొద్దు. ఇంకా నేను ఏమైనా మాట్లాడాలంటే ఇప్పుడే చెప్పు, అది వాడికి చెప్తాను. ఏంటమ్మా, నాన్నని మరీ అంతగా భయపెట్టేస్తున్నావా? ఉండాల్రా. ఇల్లాలన్న తర్వాత కొద్దిగా బెట్టు, కొద్దిగా పట్టు మొగుడి మీద ఉండాలి. అప్పుడే సంసారం సాఫీగా సాగుతుంది. ఇది నేను కొత్తగా చెప్పేదేం కాదు. రేపు నీకు పెళ్ళయ్యాక తెలుస్తుంది. ఒకవేళ నీ భార్య సాఫ్ట్గా ఉంటే నీ భార్యకు కూడా నేనే నేర్పిస్తా. నువ్వు చెప్పింది నిజమేనమ్మా. నరసింహస్వామి ఉగ్రరూపుడైనా కానీ లక్ష్మీ అమ్మవారికే అలకే ఎక్కువ, పట్టు ఎక్కువ. ఏంట్రా మీ అమ్మ మాటలకి వత్తాసు పలుకుతున్నావు? నీకిప్పుడు బాగానే ఉంటుంది, రేపు పెళ్ళయ్యాక తెలుస్తుంది. ఎంతసేపు ఎక్కడికి వెళ్ళి వస్తున్నారు? నాన్న, అది మావయ్య, నువ్వేం నాకు చెప్పక్కర్లేదు. మీరిద్దరూ ఎక్కడికి వెళ్ళారో నాకు తెలుసు. మీ ఆశీర్వాదం అయితే తప్పకుండా పోటీ చేస్తాను తాతయ్య. విజయం నిన్ను వరిస్తుందమ్మా. అన్నిటికీ మనమే గేమ్ ఆడాల్సిన అవసరం లేదు. గేమ్ ఆడకుండా కూడా అవతల వాళ్ళని ఓడించవచ్చు. నువ్వు ఆల్రెడీ ఆ ఝాన్సీని రెచ్చగొట్టావు కాబట్టి ఝాన్సీ నిలబడుతుంది అంటున్నావు. కనుక నీ బదులు రంజిత్ని నిలబెట్టు.